ఇదే ప్లేస్లో మొత్తం సిక్కులను అందరినీ కూడా బ్రిటిషర్స్ టోటల్ బ్లాక్ చేసి గన్ షూట్ చేసి చంపేశారు. చాలామంది అటు ఇటు పారిపోవడానికి దారి లేక ఈ నుయ్యిలో దూకి చనిపోయారు. స్టోరీ ఒక్కసారి గుర్తొస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పంజాబ్ మొత్తం టోటల్ క్రాస్ చేసి జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాం. ఓ గాడ్, యాక్సిడెంట్. మరి మొత్తం ఫైర్ అయిపోతుంది. 45 డిగ్రీస్. भैया इसका नाम क्या है? सेब भाजी, सेब भाजी. సో ఈరోజు డే 11 మనం వైజాగ్ టు అమృత్సర్ వచ్చాం. అమృత్సర్లో నిన్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇవన్నీ కూడా బుల్లెట్ మార్క్స్. సో జలియన్ వాలా బాగ్ స్టోరీ తెలిసిన వాళ్ళందరికీ చాలా ఐడియా ఉంటుంది. సో భగత్ సింగ్ మూవీలో చాలా క్లియర్గా చూపిస్తాడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. ఇదే ప్లేస్లో మొత్తం సిక్కులను అందరినీ కూడా బ్రిటిషర్స్ టోటల్ బ్లాక్ చేసి గన్ షూట్ చేసి చంపేశారు. బ్రిటిషర్స్ బ్లాక్ చేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న గోడలు చాలా హైట్గా ఉండడం వల్ల యాక్చువల్గా చిన్న చిన్న పిల్లలతో సహా మొత్తం చాలామంది అటు ఇటు పారిపోవడానికి దారి లేక ఈ నుయ్యిలో దూకి చనిపోయారు. సో వెరీ సాడ్ ఇన్సిడెంట్ అనమాట. సో గుండెని తొలిచేసేలాంటి సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. సో వచ్చిన తర్వాత ఇక్కడ స్టోరీ ఒక్కసారి గుర్తొస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సో కానీ ఇలాంటి ప్లేస్ని మనం చూడడానికి చాలా అదృష్టం ఉండాలి. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. और जवान को खूनी होली में बदल देने की खबर आसपास के गांव तक पहुंच गई और एक 12 साल के लड़के ने भी ये खबर सुनी. आंखों में आंसू थे और दिल में गुस्से का तूफान, और वो खुद अपनी आंखों से देखना चाहता था अंग्रेजों के अत्याचारों को. जी हाँ, इस लड़के का नाम भगत सिंह था. పంజాబ్ వచ్చి లస్సీ తాగిపోతే ఇంకేమన్నా ఉందా? అదిరిపోయింది లస్సీ. అమృత్సర్లో 2 nights అండ్ 1 day మనం స్టే చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాం. సో ఈరోజు మార్నింగ్ కూడా జలియన్ వాలా బాగ్కి వెళ్ళి ఆ ప్లేస్ కవర్ చేసుకొని, యాక్చువల్గా నిన్న మా ఫ్రెండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో గ్లౌజెస్ మర్చిపోయారు. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి గ్లౌజెస్ కలెక్ట్ చేసుకొని సో జమ్మూ స్టార్ట్ అవుతున్నాం. సో జమ్మూ వెళ్ళాలి ఇవాళ ఎలాగైనా సరే. చలో పాజీ. సో ఈరోజు ఇంకా టిఫిన్ కూడా తినలేదు, బట్ మంచి లస్సీ ఒకటి తాగాం. ఇక్కడ రిక్షాలు కూడా వాడుతున్నారు. ఊరు చాలా బాగుంది కానీ బట్ మనం ఉన్నది ఓల్డ్ సిటీ అనమాట. సో దానివల్ల ఏంటంటే అంతా ఇరుగ్గా ఉన్నది. బట్ మనుషులు మాత్రం చాలా మంచోళ్ళు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ ఫేస్లో కూడా చాలా మంచి గ్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే గురువుగారి పాటలు తప్పితే ఇంకా ఏమీ వేయడం లేదు వాళ్ళు. ఎక్కడ ఒక సినిమా పాట అన్నది కూడా వినబడలేదు. సో అంతా స్పిరిచువల్లే ఎక్కువగా ఉందన్నమాట. సో అందరూ చాలా బాగున్నారు. అలా ఎవ్వరూ ఎక్కడ చిరాకు పడ్డం కానీ కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు. పంజాబీ వాళ్ళని సింగ్ ఈజ్ కింగ్ అంటారు. బట్ ఏంటంటే మన ప్లాన్లో ఇవన్నీ లేవు కానీ అనుకోకుండా అలా కంటిన్యూ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా వీడియోస్ అప్డేట్స్ నేను చూస్తున్నాను. ఇంకా అక్కడ రోడ్స్ కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు లదాఖ్లో. సో మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేసే బదులు సో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని వెళ్తే ఈ లోపు అన్ని ప్లేసెస్ అన్ని రూట్స్ క్లియర్ అయినాయి అనుకో, మనకి ఈజీగా ఉంటుంది కదా. సో మళ్ళీ రాలేం కదా. అందుకే
ఈ మెయిన్ 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో కవర్ చేస్తాం. ఈరోజు జమ్మూ, ఆ తర్వాత కాశ్మీర్. సో గ్లౌజెస్ తీసేసుకున్నాం. మళ్ళీ రావాలనే ఉంది. మళ్ళీ తప్పకుండా కంపల్సరీ సెషన్ తీసుకుని వస్తాను నేను ఈ ప్లేస్కి. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జమ్మూ రోడ్ అనమాట ఇది. పాజీ గుడ్ బై. సో పఠాన్కోట్ 108 కిలోమీటర్స్, వాఘా బార్డర్ 35, ఇటు కూడా ఉంది అనమాట దారి. సో మనం ఫస్ట్ పఠాన్కోట్ వెళ్ళాలి. ఈ సైడ్లో ఎల్లో ఫ్లవర్స్ మాత్రం అదిరిపోయాయి. అది పింక్ సాల్ట్ అంట, పింక్ సాల్ట్ రాక్స్ అవి. ఇక్కడ ఎక్కువగా ఆ సాల్టే యూజ్ చేస్తారు. టొయోటా జీప్ ఇది, హెలక్స్ అట. ఏముంది భయ్యా, పక్క తీసాడు నిజంగా. ఓ గాడ్, యాక్సిడెంట్. మరి మొత్తం ఫైర్ అయిపోతుంది. అరే సో ఏ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుంది. కానీ ఎండ కూడా ఇప్పుడు 44 degrees ఉంది ఇక్కడ. సో ఎంటైర్ జర్నీలో నేను ఎక్కడ ఏది బ్యాడ్ థింగ్ చూడలేదు. ఇదే ఫస్ట్ బ్యాడ్ థింగ్. సో పాపం వాళ్ళకి ఎంత లాస్ అయ్యి ఉంటుంది. గాడ్ వాళ్ళని కొంచెం సేవ్ చేయి, ఏదో ఒక దారి చూపించు వాళ్ళకి. 45 degrees. भैया इसका नाम क्या है? सेव भाजी, सेव भाजी। सेव भाजी कैसे बनाता है? ये सेवी में बनता है, दूध सेवी में। సో ఇలాగైతేనే డ్రైవ్ చేయగలం, చల్లగా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. లేదంటే మాత్రం చస్తాం. విత్ ఇన్ 20 minutesలో డ్రై అయిపోద్ది, అంత హీట్ ఉంది. పంజాబ్ మొత్తం టోటల్ క్రాస్ చేసి జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈరోజు టార్గెట్ ఏంటంటే ఎంత నైట్ అయినా సరే కాట్రా వెళ్ళి కాట్రాలో రెస్ట్ తీసుకుని సో ఉదయాన్నే శ్రీనగర్ స్టార్ట్ అవ్వాలి. సో నేను అనుకున్న విధంగా మొత్తానికి హిల్ స్టేషన్ చేరుకున్నాను. సో ఇంకా రేపటి నుంచి టోటల్ హిల్ స్టేషన్లోనే ఘాట్ రోడ్లోనే రైడ్. సో కనిపిస్తున్నదే జమ్మూ. మనం జమ్మూని క్రాస్ చేసుకుని వచ్చేసాం. ఇది సిద్రా. సో ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే రూట్ క్యాచ్ చేసుకుని మనం ట్రావెల్ చేయాలి. ఇంకో 1 hour ట్రావెల్ చేసి మనం కాట్రాలో స్టే చేయాలి. సో ప్రజెంట్ ఇక్కడ ఒక హోటల్లో ఆగాం. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం మస్తుగా ఉంది. సో టోటల్ హిల్ ఏరియాకి వచ్చాం. వెదర్ కూడా చేంజ్ అయింది. మన మ్యాగీ ఆల్రెడీ మనం పలకరించేసింది. మోమోస్ కూడా వస్తున్నాయి. ఇంకా మిగిలిన ట్రిప్ అంతా కూడా ఇదే ఫుడ్. సో ఈవినింగ్ నుంచి నాన్ స్టాప్గా మొత్తం మన శ్రీనగర్ హైవే ఘాట్ రోడ్ మొత్తం అంతా రికార్డ్ చేశాను మీకు చూపిద్దామని. బట్ నాకు తెలియలేదు ఇది కంటిన్యూషన్ ఎల్లో లైట్ చూపిస్తుంది. బట్ నాకు కూడా కొత్తే ఇన్స్టా 360 యూజ్ చేయడం. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి తప్పు ఎవరికైనా జరగచ్చు. సో ఎల్లో లైట్ ఎప్పుడైతే వెలిగిందో సో మన మెమరీ కార్డు కంప్లీట్గా ఫుల్ అయిపోయినట్టు. సో వెంటనే అలర్ట్ అయ్యి మెమరీ కార్డు, కొత్త మెమరీ కార్డు అంటే మనం ఎడిషనల్గా పెట్టిన మెమరీ కార్డు మనం మార్చుకోవాలి. లేదు అంటే అది నీకు రికార్డ్ అయినట్టుగానే చూపిస్తుంది కానీ బట్ రికార్డ్ అవ్వదు. సో నేను టోటల్ ఘాట్ రోడ్ మంచి టన్నల్స్, 3 tunnels వచ్చాయి, పెద్ద పెద్ద టన్నల్స్. అవన్నీ వీడియోస్ రికార్డ్ చేశాను. బట్ ఇప్పుడే వచ్చి మీ గురించి ఎడిట్ చేసి పెడదాము అనుకుని నేను కూర్చున్నాను. బట్ మొత్తం ఎగిరిపోయింది. నాకైతే సౌండ్ లేదు, నవ్వుతున్నాను కానీ బట్ చాలా బాధగా ఉంది. బట్ ఇదొక లెసన్. మనం చేసే ప్రతి పనిలోనే మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అలాగే ఇందులో ఏంటంటే ఇదొక నాకు ఒక మంచి గుణపాఠం అనమాట. మనం ప్రతి విషయంలోనే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా లేకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఏస్ ప్రో వాడే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎల్లో లైట్ ఎప్పుడు కనిపించినా సరే మస్ట్ అండ్ షుడ్ మెమరీ కార్డు ఫుల్ అయిపోయినట్టు. ఓకేనా? సో నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ కవర్ చేసి ఉంటారు. అందులో కొన్ని వీడియోస్ ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నేను ఏదో ఒకలా పోస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.